హలో అందరికీ ఈ రోజు నేను చాలా హెల్తీ అయిన ప్రోటీన్ రిచ్ కీన్వా దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నార్మల్ దోశ కన్నా చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్ ఫీలింగ్గా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేసేలో చూసిద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ కీన్వా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో సేమ్ అదే కప్ అయితే యూస్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ మసూర్ దాల్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ సెపరేట్గా వేసేసిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట. సో మినిమం 5 to 6 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా మంచిదే. సో సోక్ అయిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా అయితే గ్రైండ్ చేసేవాలి. బ్యాటర్ మరి థిక్గా కాకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని 5 to 6 అవర్స్ వామ్ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా ఫర్మెంట్ అయితే అవుతుంది. సో ఇలా బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేడిగా ఉన్న ప్యాన్ మీద కొంచెం గీ అప్లై చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ని అందులోకి వేసేసుకొని దోశ కింద అయితే వేసేసుకోవటమే. సో దోశను వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆ ఎడ్జెస్ క్రిస్పీ అయ్యేంత వరకు అయితే కుక్ చేయండి. సో ఈ దోశని ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క సైడ్ మాత్రమే క్రిస్పీ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, హెల్తీ కీన్వా దోశ అయితే రెడీ అయిపోయింది. మనకి దోశ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కీన్వా వల్ల హై ప్రోటీన్, ఫైబర్, వెయిట్ లాస్ కూడా బాగా యూస్ చేస్తుంది. అలానే మినపప్పు దోశకి మంచి క్రిస్పీనెస్, గుడ్ ప్రోటీన్ అయితే ఇస్తుంది. మసూర్ దాల్ వల్ల ఐరన్ రిచ్, ఎనర్జీ బూస్ట్. సో పెసరపప్పు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇది కిడ్స్ కి, అడల్ట్స్ కి, డైటింగ్ చేసే వాళ్ళకి అందరికీ సూపర్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ హెల్తీ కీన్వా దోశ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.